నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఆంధ్రప్రదేశ్లో మే 13వ తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమి అభ్యర్థిగా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. మరి పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం ఎంతమంది పోటీలో ఉన్నారు? పవన్ కళ్యాణ్ పేరును పోలిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? అలాగే గ్లాసు సింబల్ను పోలిన సింబల్స్ అక్కడ ఏమన్నా ఉన్నాయా? మొత్తం ఎంతమంది ఉన్నారనే వివరాలు చూద్దాం. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి కూటమి అభ్యర్థిగా జనసేనాని పోటీలో ఉంటే వంగ గీత వైసీపీ నుంచి పోటీలో ఉన్నారు. ఈ ఇద్దరి మధ్య ప్రధాన పోటీ ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి గుర్తును పోలిన గుర్తులున్నా, పేరును పోలిన వ్యక్తులు ఉన్నా అక్కడ కొంత గందరగోళాన్ని క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. సో దాదాపు పిఠాపురం నియోజకవర్గంలో అలాంటి పరిస్థితులు లేవు. కానీ ఎంతమంది పోటీలో ఉన్నారు, పవన్ కళ్యాణ్పై ఎంతమంది పోటీలో ఉన్నారు, ఆ వివరాలు మనం చూద్దాం. వంగ గీత, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కాకుండా ఎంతమంది పోటీలో ఉన్నారు, వాళ్ళెవరు, వాళ్ళ గుర్తులేంటి ఒకసారి చూద్దాం. మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు మొత్తం ఎంతమంది పోటీలో ఉన్నారు అనేది. నేషనల్ పార్టీలకు సంబంధించి ఉన్న అభ్యర్థులను ఈవీఎంల్లో ఫస్ట్ వాళ్ళ పేర్లే అక్కడ కనిపిస్తూ ఉంటాయి, ఇస్తారు. సో ఈ నేపథ్యంలో మనకి బుల్లిరాజు ప్రతిపాటి బుల్లిరాజు బీఎస్పీ నుంచి, బహుజన సమాజ్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. గుర్తు మనందరికీ తెలిసిందే, ఏనుగు గుర్తు. 1వ నెంబర్ ఈవీఎంలో మనకు కనిపించేది 1వ నెంబర్ గుర్తు బుల్లిరాజు ప్రతిపాటికి కేటాయించారు. ఇక 2వ నెంబర్లో, సీరియల్లో వరుస క్రమంలో 2వ నెంబర్లో ఉండేది భారతీయ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ నుంచి మాదేపల్లి సత్యానందరావు, హస్తం గుర్తు మనందరికీ తెలిసిందే. మాదేపల్లి సత్యానందరావు 2వ నెంబర్లో ఉన్నారు. ఇక వంగ గీతా విశ్వనాథ్, వైఎస్ఆర్సీపీ నుంచి వంగ గీతా విశ్వనాథ్ పోటీలో ఉన్నారు. ఈవీఎంలో మనకి 3వ నెంబర్లో కనిపిస్తారు. గుర్తు అందరికీ తెలిసిందే, సీలింగ్ ఫ్యాన్, వైసీపీ గుర్తు. ఇక మిగిలిన అభ్యర్థుల వివరాలు కూడా మనం చూద్దాం. పవన్ కళ్యాణ్ కొణిదెల పవన్ కళ్యాణ్ మనకి వరుస క్రమంలో ఈవీఎంలో 4వ నెంబర్లో మనకి కనిపిస్తారు. గుర్తు గాజు గ్లాసు గుర్తు. ఇక జగ్గారపు మల్లికార్జున జై భీమ్రావ్ భారత్ పార్టీ నుంచి ఆయన బరిలో దిగుతున్నారు. గుర్తు కోటు గుర్తు ఉంటుంది, జగ్గారపు మల్లికార్జున. ఇక 6వ నెంబర్ మనకి కనిపిస్తున్నారు, భారత చైతన్య యువజన పార్టీ నుంచి గన్నా కిషాన్ చెరుకు రైతు గుర్తు మనకి కనిపిస్తుంది. గన్నా కిషాన్ గుర్తు ఇక తమన్నా సింహాద్రికి కేటాయించారు. వరుస క్రమంలో 6వ నెంబర్లో ఉంటారు. ఇక ఇంకెవరెవరు అభ్యర్థులు ఉన్నారో కూడా మనం చూద్దాం. పవన్ కళ్యాణ్ 4వ నెంబర్లో మనకి కనిపిస్తారు. 7వ నెంబర్లో మనకి పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు కనిపిస్తారు. పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు తెలుగు జనతా పార్టీ నుంచి ఆయన పోటీలో ఉన్నారు. తెలుగు జనతా పార్టీ గుర్తు మైక్ గుర్తు. ఇక 8వ నెంబర్లో మనకి కనిపిస్తున్నారు మద్దూరి వీరబాబు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. ఈ పార్టీ గుర్తు ఫ్లూట్ గుర్తు. సో 9వ నెంబర్లో మనకి కనిపిస్తున్నారు ఈటి జగదీష్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. సో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు కాబట్టి ఫ్రీ సింబల్స్లో నుంచి ఒక సింబల్ని కేటాయిస్తారు. టార్చ్ లైట్ గుర్తును ఈ ఇండిపెండెంట్ అభ్యర్థికి కేటాయించారు, ఈటి జగదీష్కి. ఇంకెవరెవరు పోటీలో ఉన్నారు చూద్దాం. మొత్తం 13 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 10వ అభ్యర్థిగా మనకి కనిపిస్తున్నారు ఏడిద భాస్కర్రావు కూడా ఇండిపెండెంట్గానే బరిలోకి దిగుతున్నారు. ఏ పార్టీ నుంచి ఆయన బీఫామ్ను పొందలేదు. ఏడిద భాస్కర్రావు గుర్తు టెలివిజన్ గుర్తును ఏడిద భాస్కర్రావుకు కేటాయించారు. గౌరీమణి బొలిశెట్టి గౌరీమణి కూడా ఇండిపెండెంట్గా బరిలోకి దిగారు. లెటర్ బాక్స్ గుర్తును గౌరీమణికి కేటాయించారు. నాగం సూరిబాబు 12వ అభ్యర్థిగా మనకి కనిపిస్తారు. వరుస క్రమంలో స్వతంత్ర అభ్యర్థి డిషాంటినా గుర్తును నాగం సూరిబాబు స్వతంత్ర అభ్యర్థికి కేటాయించారు. ఇక చివరి అభ్యర్థి ఒక్కటే ఈవీఎం ఉంటుంది, ఎందుకంటే 13 మంది అభ్యర్థులే కాబట్టి మొత్తం ఒక ఈవీఎంలోనే వీళ్ళందరూ పట్టే అవకాశం ఉంటుంది. 13వ అభ్యర్థి సాయి సూర్య నిఖిల్ వేగిశెట్టి సాయి సూర్య నిఖిల్ స్వతంత్ర అభ్యర్థి. బలూన్ని సాయి సూర్య వేగిశెట్టికి కేటాయించారు. సో మొత్తానికి ఎక్కడ చూసినా కూడా ఒక్కొక్కసారి మనకు కనిపిస్తూ ఉంటుంటాయి గుర్తును పోలిన గుర్తులు. మన తెలంగాణ ఎన్నికల్లో కూడా మనం చూసాం, రోటీ మేకర్ లాంటివి, రోడ్ రోలర్ లాంటివి, ఇవన్నీ కూడా కారు గుర్తును పోలి ఉన్నాయి. ఇవి కొంత మా ఓట్ బ్యాంకును ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది, ఓట్ బ్యాంకును దెబ్బకొట్టే అవకాశం ఉంటుంది. సో గుర్తు పోలిన గుర్తుల విషయంలో అభ్యర్థులు, పార్టీలు కొంత గందరగోళానికి గురవుతారు, భయాందోళన వ్యక్తం చేస్తుంటుంటారు. సో ఇక్కడ మాత్రం మనం చూసినట్లయితే పిఠాపురం నియోజకవర్గం వరకు ఎక్కడా కూడా
గుర్తును పోలిన గుర్తులు ఎవరికి కూడా అటు వైసీపీకి కావచ్చు, ఇటు జనసేనకు కావచ్చు, కూటమికి కావచ్చు, గుర్తును పోలిన గుర్తులు కనిపించలేదు. అలాగే పేరును పోలిన వ్యక్తులు కూడా మనకి కనిపించలేదు. గత ఎన్నికల్లో కూడా మనం చూసాం వైసీపీకి ఫ్యాన్ గుర్తు, కానీ కేఏ పాల్ పోటీ చేసిన పార్టీ నుంచి హెలికాప్టర్ గుర్తుతో ఆయనకు లభించింది. ఇది ఫ్యాన్ను పోలి ఉంది, కొంత ఓట్ బ్యాంకును ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. కొంతమంది తెలియని వాళ్ళు, పెద్దవాళ్ళు, వృద్ధులు వీళ్ళు దాన్ని ఫ్యాన్గా పొరబడే అవకాశం ఉంటుందని భయపడ్డారు. అలాగే తెలంగాణ ఎలక్షన్స్లో కూడా మనం చూస్తాం పెద్దవాళ్ళు, వృద్ధులు, చదువుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే రోటీ మేకర్నో, రోడ్ రోలర్నో కారు గుర్తుగా భ్రమపడే అవకాశం ఉంటుందని, అలాగే పేరును పోలిన వ్యక్తులు కొన్ని చోట్ల ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి చోట కూడా కొంత గందరగోళాన్ని దారితీసే అవకాశం ఉంటుంది. కానీ పిఠాపురం నియోజకవర్గంలో మాత్రం అలాంటి పరిస్థితులు లేవు. ప్రధానంగా వంగా గీత, పవన్ కళ్యాణ్ మధ్య పోటీ ఉంటుంది, కూటమి వైసీపీ మధ్య. సో ఇద్దరి పేర్లతో పోరినటువంటి అభ్యర్థులు ఎవరూ లేరు. కొన్నిదల పవన్ కళ్యాణ్, ఇంటి నెంబర్ 11-1903, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కాలనీ, మంగళగిరి, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ 522503, జనసేన పార్టీ, గ్లాసు గుర్తు. ఈ వివరాలు ఇందులో మనకు కనిపిస్తున్నాయి. ఇక మరో ప్రధాన అభ్యర్థి వంగా గీతా విశ్వనాథ్, ఇంటి నెంబర్ 5-2-132 బై ఎంఎఫ్ విద్యుత్ నగర్, రాజుగారికోట, పిఠాపురం 533450, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, సీలింగ్ ఫ్యాన్ గుర్తు. సో ఎక్కడ కూడా ప్రధాన పార్టీలకు ఈ పేరును పోలినటువంటి వ్యక్తులు కానీ, గుర్తును పోలినటువంటి గుర్తులు కానీ ఉన్న బెడద మాత్రం కనిపించట్లేదు. మొత్తం 13 మంది అభ్యర్థులు ఇక్కడ బరిలో ఉన్నారు. ప్రధాన పోటీ మాత్రం జనసేనాని పవన్ కళ్యాణ్కి, వంగా గీతకి ఉండే అవకాశం ఉంటుంది. సో మే 13వ తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి. జూన్ 4వ తారీఖున ఫలితాలు రాబోతున్నాయి. సో ఫలితాలు ఏ విధంగా ఉంటాయన్నది మరింత ఆసక్తిని కలిగించే అంశం.